గైస్ మీ ఛానల్లో కూడా వ్యూస్ వచ్చేసి 10, 20, 50 ఇట్లా వ్యూస్ వచ్చి ఆగిపోతే మీరు యూట్యూబ్ మిషన్కి సో కన్సిస్టెంట్ మెయింటైన్ చేయడం లేదు అని అర్థం. సో కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటంటే సో రెగ్యులారిటీ లేరా బై, రెగ్యులర్గా వర్క్ చేసుకోవాలా, రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకోవాలా అని మీకు అర్థమైండొచ్చు. బట్ అలా కాకుండా మీకు మిషన్ లెర్నింగ్ విషయంలో చెప్తా. ఎందుకంటే యూట్యూబ్ అనేది కూడా ఒక మిషన్, ఒక మోటార్, ఒక మిషన్. ఓకేనా? సో దాని పద్ధతిలో మీకు చెప్తా. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. విషయం ఏంటంటే నా చిన్నప్పుడు నేను ఎక్కడ ఆడుకున్నా, సో ఎక్కడ ఉన్నా కానీ సో ఆదివారం సాయంత్రం 4 గంటలకి దూరదర్శన్లో, చిన్నప్పుడు టీవీలో అదొకటే ఛానల్ వచ్చేది, వేరే ఛానల్ ఏం రాదు అనమాట. ఓన్లీ దూరదర్శన్ ఛానల్లో మాత్రమే సాయంత్రం 4 గంటలకి శక్తిమాన్ సీరియల్ కానీ, లేకపోతే ఏదైనా ఒక చిత్రలహరి అని ఒక సినిమా వచ్చేది, ఏదైనా ఒక సినిమా వచ్చేది. కానీ కంపల్సరీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి దూరదర్శన్ ఛానల్లో చిత్రలహరి అనే సినిమా వచ్చేది. సో నేను ఆదివారం నాడు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఆడుకున్నా, ఏ మాట ఆడుకున్నా కానీ సో నేను ఆదివారం అని నాకు తెలిస్తే సో మధ్యాహ్నం నుంచి ఇట్లా ఎండని చూస్తే, అప్పుడు నాకు టైం తెలియదు కానీ ఇట్లా ఎండని చూసి అరే సాయంత్రం అయితే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళేది, మా ఇంటికి వెళ్ళేది, లేకపోతే పక్కింట్లోకి వెళ్ళేది. సో ఎక్కడ టీవీ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చున్నది. 4 గంటలకు ఆదివారం నాడు సాయంత్రం మాత్రం కంపల్సరీ చిత్రలహరి సినిమా వస్తుంది దూరదర్శన్లో. సో వాళ్ళు టైం మెయింటైన్ చేసేవాళ్ళనమాట. ఓకేనా? సో యూట్యూబ్ కూడా ఒక మిషనే. సో మీరు యూట్యూబ్కి కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి అంటే అర్థం ఏంటంటే సో మీ ఛానల్ మీద డిపెండ్ అయ్యి సో మీ వల్ల రోజుకి ఒక వీడియో అవుతుందా, 2 డేస్కి ఒక వీడియో వస్తారా, 3 డేస్కి ఒక వీడియో వస్తారా, లేకుంటే వారంకి ఒక వీడియోనా, 1 మంత్కి ఒక వీడియోనా, సో దాన్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేశారంటే సో యూట్యూబ్ మిషన్కి అర్థం కావాలా పలానా ఛానల్ నుండి పలానా రోజుకి ఒక వీడియో వస్తుంది అని మిషన్కి అర్థం కావాలా. లేకపోతే సో దాంతోపాటు మీరు కన్సిస్టెంట్ మెయింటైన్ చేసినతో పాటు మీరు టైమింగ్ కూడా మెయింటైన్ చేయండి. టైమింగ్ అనేది ఏంటంటే మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారో సో ఆ రోజు మెయింటైన్ చేయడంతో పాటు వాళ్ళు ఏ టైంలో యాక్టివ్ ఉన్నారో సో అదే టైంకి వీడియో అప్లోడ్ చేయండి. సో దీనివల్ల మీకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కన్సిస్టెంట్ మెయింటైన్ చేయకపోతే యూట్యూబ్లో ఒకప్పుడు వీడియోస్ చూసే వాళ్ళు పెద్దగా లేరు. బట్ ఇప్పుడు చాలా మంది అయిపోయారు కాబట్టి సో యూట్యూబే కొన్ని లక్షల ఛాన్స్ డిలీట్ చేసి పడుతుంది. సో కాబట్టి మనం యూట్యూబ్లో లాంగ్ టర్మ్ విషయంలో మనం కరెక్ట్గా డబ్బు సంపాదించుకోవాలనుకున్నా, సో మనం యూట్యూబ్లో సస్టైన్ అవ్వాలి అనుకున్న, గ్రోత్ రావాలి అనుకున్నా కానీ సో మీరు కన్సిస్టెంట్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి, వీడియోస్ క్వాలిటీగా ఉండాలి. సో దాంతోపాటు కంటెంట్ ఈజ్ కింగ్ ఆల్వేస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కవేళ మీరు రోజుకో వీడియో పెట్టినా కానీ ఆ మీరు పెట్టిన వీడియోలో అర్థం లేకుండా పెడితే సో దానికి కూడా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు అయితే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వస్తారు. ఓకేనా? సో లేకుంటే టైం పాస్కి వస్తారు, కామెడీ నవ్వుకోవడం కోసం వస్తారు. సో ఇట్లా మనం ఏదో ఒక వీడియో ఆడియన్స్ మన వీడియో చూస్తుంటే సో మన ఆ వీడియో ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవాలి, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, సో కాసేపు నవ్వుకోవాలి. సో ఇట్లా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. మన వీడియోలో కంటెంట్ కూడా అంతే ముఖ్యం. ఓకేనా? సో రోడ్డు మీద పోయి పిచ్చి వీడియోలు షూట్ చేసి పెట్టినా కానీ కన్సిస్టెంట్గా మీకు గ్రోత్ రాదన్నమాట. ఓకేనా? సో ఇప్పటి నుంచి సో మీరు మీ ఛానల్ గ్రోత్ తెచ్చుకోవాలనుకుంటే సో మీ వల్ల రోజుకి ఎన్ని వీడియోలు అయితే 2 డేస్కో వీడియో అది మీరు కరెక్ట్గా టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని సో ఆ టైం షెడ్యూల్ కరెక్ట్గా ఫాలో చేశారంటే సో మీ ఛానల్ కూడా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ అది మరి వీడియో. సో లైక్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోకుండా వెళ్ళిపోదు ప్లీజ్. ఓకేనా? కొద్దిగా సపోర్ట్ చేయండి. ఉంటాను. బై.